అందరికీ నమస్కారం. ఒక మహిళ కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తించుకోవలసిన 10 ముఖ్యమైన విషయాలు. ఎవరైనా మీ జీవితాన్ని అంత కష్టతరం చేశారా? ప్రతిరోజు ఒక భారం అనిపించేలా మీ నవ్వు వెనక బాధ దాచుకుని బ్రతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఎందుకంటే మిమ్మల్ని బాధపెట్టేవారు శత్రువులు కాదు, చాలాసార్లు మనకు దగ్గరవాళ్లే. ఒక స్త్రీ జీవితం బయట యుద్ధం కాదు, ఆమె మనసులో జరిగే నిశ్శబ్ద పోరాటం. ఆమె ఏడుస్తుంది కాని బయట నవ్వుతుంది. ఆమె విరిగిపోతుంది కాని నిలబడుతుంది. ఎందుకంటే ఆమె బలహీనురాలు కాదు. అమ్మాయిలో దాగున్న శక్తి ఇంకా మేలుకొనలేదు. కాని ఒకరోజు వస్తుంది. ఆమెకి అర్థమవుతుంది, నేను ఎందుకు భరిస్తున్నాను అని. 1. శత్రువును గుర్తించు. చాణక్యుడు చెప్పిన మొదటి సత్యమేమిటంటే, నీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవాడు మీవాడు కాదు. మీ చుట్టూ ఎవరో ఉంటారు, మీ మీద నవ్వుతారు, మీ తప్పులే చూస్తారు, మీ విజయాన్ని చిన్నచూపు చూస్తారు. అతను స్నేహితుడు కాదు, అతను మీ శత్రువు. గుర్తుంచుకోండి, గౌరవం లేని చోట ఉండటం త్యాగం కాదు, అవివేకం. మౌనం = మీ బలం. ఎవరైనా మిమ్మల్ని బాధపెడితే మనసు చెబుతుంది, ఇప్పుడే మాట్లాడి తీరాలి అని. కాని ఇదే పెద్ద తప్పు. మీరు రియాక్ట్ అయితే వాళ్లు కంట్రోల్ చేస్తారు, కాని మీరు కామ్గా ఉంటే వాళ్లు కన్ఫ్యూజ్ అవుతారు. మౌనం బలహీనత కాదు, అది మీ వ్యూహం. ముందే అర్థం చేసుకోండి. తెలివైన స్త్రీ ఫైట్ చేయదు, ముందే అర్థం చేసుకుంటుంది. అతను ఎప్పుడు అటాక్ చేస్తాడు, ఏ మాటతో బాధపడతాడో, ఏ విషయానికి మీరు వీక్ అవుతారో, ఈ క్వెశ్చన్కి ఆన్సర్ కనుక్కుంటే గేమ్ మీ చేతిలో ఉంటుంది. 4. ప్రతీకారం కాదు, ఎదుగుదల. మీరు అతనితో పోరాడితే మీరు అతని స్థాయిలోకి దిగుతారు, కాని మీరు వెదికితే అతను మీకు కనిపించడు కూడా. అసలు ప్రతీకారమంటే సక్సెస్. 5. ఒంటరిగా కనిపించవద్దు. ప్రపంచం ఎవర్ని ఎక్కువగా టార్గెట్ చేస్తుందో తెలుసా? ఒంటరిగా ఉన్నవారిని. అందుకే స్ట్రాంగ్ పీపుల్ సరౌండ్ అవ్వండి. 6. మీ బలహీనతలు గుర్తించండి. వాళ్లు మీపై దాడి చేయడానికి ముందు మీ బలహీనతలు అబ్జర్వ్ చేస్తారు. మీరు నో చెప్పలేకపోవటం, అందరినీ ప్లేస్ చేయాలనుకోవటం, ఎక్కువగా ఎమోషనల్ అవ్వటం, ఇవి మీ బలం కాదు. కంట్రోల్ లేకపోతే బాధ్యత ఎందుకు? మళ్ళీ పడిపోతారు. మీకు తెలుసు వాళ్లు తప్పు అని, కాని ఎందుకు మళ్లీ వాళ్ల దగ్గరికి వెళ్తారు? ఆశ, ప్రేమ, భయం, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవటం. గుర్తుంచుకోండి, మీ సహనం వాళ్లకు శక్తి. 7. తెలివితో పోరాడండి. ఇది ఫిజికల్ ఫైట్ కాదు, ఇది మైండ్ గేమ్. అతను ప్రవోక్ చేస్తాడు, మీరు రియాక్ట్ అవ్వాలని చూస్తాడు, కాని మీరు కంట్రోల్లో ఉంటే అతను ఓడిపోతాడు. 8. మౌనం = అల్టిమేట్ పవర్. మీరు స్పందించకపోతే అతని గేమ్ కంప్లీట్ కొలాప్స్ అవుతుంది. అతను మాట్లాడుతాడు, మీరు స్మైల్ చేస్తారు, అది అతనికి పెద్ద ఓటమే. అనివార్యంగా మారండి. మీరు స్ట్రాంగ్ అవ్వాలి. ఎంత స్ట్రాంగ్ అవ్వాలంటే, మీ వాల్యూ ఎవరూ ఇగ్నోర్ చెయ్యలేనంత. స్కిల్స్ పెంచుకోండి, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయండి. మీరు మీ విలువ తెలుసుకుంటే ప్రపంచం కూడా తెలుసుకుంటుంది. మీరు ఏడుస్తున్నంతవరకు వాళ్లు గెలుస్తారు. మీరు ఎదుగుతున్న క్షణం నుంచి వాళ్లు మాయమవుతారు. చూశారు కదా ఈ వీడియోని? వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.